నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి గాంధీ రోడ్లోని జిల్లా సహకార వ్యవసాయ గిడ్డంగి దగ్గరికి చేరుకున్న రైతులు శుక్రవారం ఉదయం నుంచి సబ్సిడీ యూరియా కోసం బారులు తీరారు. అయితే తమ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అందుబాటు లేకపోవడంతో పంట నష్టపోతామని రైతులు ఇక్కడికి చేరుకున్నట్టు చెప్పారు. ఎన్ని రోజులైంది? 3 నెలలు అయింది. నాకు యూరియా రాలేదు. వచ్చినా కూడా ఏంటంటే ఈ మాత్రం గోమార్కు వస్తుంది, లేదంటే వేరే ప్రైవేట్ దీనికి వస్తుంది. మనం పోయి అడిగినామంటే వాళ్ళు ఫస్ట్లోనే వచ్చింది, ఫస్ట్లో తీసుకోమని వాళ్ళు అయిపోతుంది లేదని వేస్తారు. మళ్ళీ ఇప్పుడు 3 నెలలుగా డిమాండ్గా ఉంది. నాకు 2 ఎకరాలు నాటున్నా మడి. ఇప్పుడు నాటి 1 నెల అయింది. అప్పుడు కసుపు పొడి కావాలనేసి వచ్చినాం, అప్పుడు దొరకలే. ఇప్పుడు మడికే కావాలనేసి కూడా మళ్ళీ మడి కావాలంటే కూడా చూడండి అమ్మ వచ్చి ఫోటో కూడా తీసుకోండి అంటే వచ్చినారు. లగ్నికల్ ఆఫీస్ వాళ్ళు చూసినారు, మళ్ళీ రాసేసిన స్లిప్ ఆడిపోయే కొందుకు అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏట ఉండదు అని చెప్పినారు. ఇక్కడికి వచ్చినాము స్లిప్ ఎత్తుకొని. ఒక మూటైనా ఒక మూట. నువ్వు 2 ఎకరాలు నాటు, 1 ఎకరా నాటు, 10 గుంటలు కూడా ఉన్నీలే. ఒక మూట ఏట సరిపోతుందా? ఇప్పుడు 15 గుంటలు అనుకో, 15 గుంటలు మూట ఎట్లా అవుతుంది? చాలు. 2 మూటలు వేసుకుంటే 15 గుంటలుకా. మూట వచ్చి ఆడొచ్చి 300 కని ఇచ్చినారు. ఇక్కడ ఎంత ఇస్తారో తెలియదు, అడగల నేను. రైతు భరోసాలో వచ్చి 270 అనేసి ఇచ్చినారు. రాలేదనా? ఐరాల ఐరాల నుంచి వచ్చిన. ఐరాల నుంచి మేము ఇప్పుడు 30-40 మంది వచ్చి ఉన్నామన్నా. ఒకరు కాదు, 30-40 మంది వచ్చినాం. డిమాండ్ యూరియా అంటే అంత డిమాండ్ అయిపోయింది. అది నిన్న పూతల పుట్టుకు వచ్చింది అన్నారు. పూతల పుట్టు కూడా పోయినాము అంతే అయిపోయింది అని అంటున్నారు వాళ్ళు. సరిపోతున్నా. ఇప్పుడు చూడు ఐరాల నుంచి ఇప్పుడు మేము 20 మంది పైన వచ్చి ఉన్నాము. ఇప్పుడు ఎట్లా లేదు అయిపోయిందంటే కూడా రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోవాలి, ఖర్చులు పెట్టి ఎట్లా ఉంటుంది అన్న. కే రంగనాథం. నేను వైఎస్ గేట్ నుంచి వచ్చిన. యూరియా డిమాండ్ షాట్ ఎక్కడ దొరకలేదు. చాలా అవస్థపడి ఇక్కడికి వచ్చినాము. లైన్లో ఉంటే కూడా వాళ్ళు ఒక బ్యాగ్ ఇచ్చేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మా సమస్యలు మారి ఉంది. మడి 1 ఎకరా నాటుంటాను. ఇంకా పైర్లు వేరే బెండల చెట్లు, వంకాయ చెట్టు, టమాటా అన్నీ నాటుంటాను. దానికి వాళ్ళు ఇచ్చే మూట దానికి మనకు సాలకుండా పోతా ఉంది. ఎన్ని రోజులు అంటే ఇప్పుడు నెల నుంచి తిరుగుతాండ, ఎక్కడ దొరకలే. మళ్ళీ ఈ రోజు ఏదో ఉంది అన్నాను, వచ్చినా. 4 రోజుల నుంచి తిరుగుతాండ. మా చుట్టుపక్కల గ్రామాల్లోనే బంగారపాలెం పోయినా, పొలంనేరు పోయినా, ఐరాల పోయినా, ఎక్కడ దొరకలా. ఈ రోజు ఏదో వచ్చింది అన్నాను, ఇక్కడికి వచ్చినాం. అక్కడ రాలేదు. నెల ముందు ఎప్పుడో వచ్చి ఉండేది ఒకసారి, అది ఎప్పుడో అయిపోయింది. నెల పైన అయిపోయి వచ్చి మళ్ళీ రానే లేదు. ఈ సమస్యలతో మేము ఏం చేసేది? రైతులు ఏ పైరు చేసుకోలేకుండా మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మడి నాటాలంటే కూడా భయం వస్తుంది. ఇంకా యూరియా లేకుండా పైరు పైకి ఎక్కదు. అది దానివల్ల మేము ఏం చేయాలో అనేది అర్థం కాకుండా బాధపడతా ఉన్నాం.